1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థుల కేసు విచారణ ఆగస్టుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 17 ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మళ్లీ నిరాశ ఎదురైంది. సొంత రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని భావించిన అభ్యర్థులకు సుప్రీంలో ప్రభుత్వ వాదనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు మళ్లీ నిరాశ ఎదురైంది. 1998 డిఎస్సిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. ఇలా వాయిదా పడడం ఇది 17వ సారి. 17 ఏళ్లుగా ఉద్యోగం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు 98 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు. 2011లో అభ్యర్థులకు అనుకూలంగా సుప్రీం తీర్పునిచ్చినా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కొత్త రాష్ట్రంలోనైనా వారి జాబ్ కష్టాలు తీరుతాయనుకుంటే నిరాశ ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ తీరు వారిని మరింత ఆందోళన పెడుతోంది. డిఎస్సి 98 అభ్యర్థులందరికీ ఉద్యోగాలిస్తామని చెప్పిన టీఆర్ఎస్ సర్కార్ సుప్రీంలో మాత్రం వ్యతిరేకంగా వాదిస్తోందంటున్నారు అభ్యర్థులు. 98 డిఎస్సిలో మేమందరము క్వాలిఫైడ్స్ ఏం కావాలో ఏంటో మేము అందరు అధికారుల దగ్గరికి పోయినా మాకు ఏమి ఉద్యోగ భృతి ఇవ్వకపోయినా మేము కోర్టులో వేశాం సార్. 2005లో సీఎం గారు తెలంగాణ వరంగల్ జిల్లాకు వచ్చేసి 3 months లో అందరికీ ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేశాడు. కానీ ఇంతవరకు ఉద్యోగాలంటూ ఏమీ లేదు. ఇక్కడ సుప్రీంకోర్టులో మాకు ఎగనెస్ట్ గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సార్. డిఓ ఆఫీస్ వాళ్ళు, డైరెక్టర్ ఆఫీస్ వాళ్ళు. ఈ రోజు అధికారంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరూ కూడా మీకు న్యాయం చేస్తే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ వచ్చి ప్రభుత్వం కోర్టులోకి వచ్చేసరికి వారికి పూర్తి ఆపోజిట్ గా వీళ్ళకు ఉద్యోగాలు 8 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకా 800 మంది ఉద్యోగాలు కావాలంటారు. కాబట్టి దీని ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వొద్దు అనే ఆర్గ్యుమెంట్ ను తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. సీఎం కేసీఆర్ అయినా ఇచ్చిన మాట ప్రకారం తమకు ఉద్యోగాలిచ్చి మాట నిలబెట్టుకోవాలంటున్నారు డిఎస్సి 98 క్వాలిఫైడ్ అభ్యర్థులు. ఆ తర్వాతే కొత్త డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.